హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్తే అలసందల కర్రీ ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏంటో చూద్దామండి. ఎప్పుడు అలసందలతో గారెలే కాకుండా ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట. ముందుగా అలసందల్ని బాగా రాత్రంతా నానబెట్టేశాను. తర్వాత ఉదయాన్నే అందులో కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ వేయించుకున్నానండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత అలసందల్ని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఇవన్నీ బాగా దోరగా వేగాలండి. అందులోనే పచ్చిమిర్చి, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ బాగా దోరగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలతో గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాం. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ధనియాల పొడిని యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకుందామండి. అడుగంటిపోతుంది కదా, అందుకోసం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారం తగినంత యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ వేసి బాగా మసాలాలంతా మగ్గేంత వరకు ఉడకనివ్వాలి. మసాలా అంతా పచ్చివాసన పోవాలండి. ఇలా బబుల్స్ అనేటివి పైకి రావాలి. అప్పుడే మసాలా అనేది దోరగా వేగినట్టు. అన్నీ వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాం. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేద్దామండి. ఇందాక చెప్పాను కదా టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నానని. అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ టమోటా ముక్కలు కూడా మసాలాకి పట్టేలాగా మగ్గనివ్వాలన్నమాట. చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ అనేది. ఎప్పుడు గారెలే కాకుండా ఇలా అలసందలతో కర్రీ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా విటమిన్స్ కూడా లభిస్తాయి మనకి. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి అలసందల్ని. చూసారు కదా, ఇలాగా చేత్తో అంటేనే ఇలా చిదింపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇవి రాత్రంతా నానబెట్టాను కదా, అందుకు జస్ట్ 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేయించుకోకూడదు. ఇవి కూడా ఇందులోకి వేసేసి బాగా కలుపుకోవాలి. అలసందలకి ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇంక ఎటువంటి విజిల్స్ వేయించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. జస్ట్ నార్మల్గానే మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది.
చూసారు కదా, ఇలా మసాలా అంతా పట్టేలాగా ఉడకనివ్వాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం, గ్రేవీ కావాలి కదా మనకి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయా లేదో చెక్ చేసుకుని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనిద్దామండి. చివర్లోకి కొత్తిమీర వేసి కలిపేస్తాం. ఇలా అన్నీ వేసిన తర్వాత మూత పెట్టి మగ్గనిద్దాం. అలసందలలోకి ఈ మసాలా అంతా బాగా ఊరి కర్రీ అనేది చిక్కగా వస్తుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అలసందకాయల కర్రీ రెడీ. సో ఇది చపాతీలకి కానీ అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ప్రిఫర్ చేయడం అంటే రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి. మేమైతే అలాగే తింటాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను మరి. బాయ్.